నేను ఎవరినైనా అల్కగా ఫ్లాట్ చేస్తా కానీ కదా, అట్టిగా ఫ్లాట్ అవుతారు కదా నాకు. ఇప్పుడు అదే మనకు మా బిడ్డ దగ్గరికి పోవడానికి యూజ్ అవుతుంది. ఇంకో 2 చెట్లు తీసుకొని చెట్టు తీసుకొచ్చిన మేడం అని పోతా. ఈ ట్రిక్ మనం ప్రిన్సిపాల్ మీద ప్రయోగిస్తాం. హాస్టల్లోకి ఎంటర్ అవుతాం, బిర్యానీ తినిపిస్తాం. కొత్త డ్రెస్ ఉన్నాం, ఆ డ్రెస్ కూడా చూపిస్తా చూడండి. ఇక ఇవాళ వచ్చిందా? ఏమలేదు మేడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈమె వేరే డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు మేము తెచ్చిన డ్రెస్ ఇది వేసుకోవచ్చుకుంటుంది. రోజులు అన్నీ ఉన్నాయి, వేసుకొని రాపో. ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్ హాస్టల్లో చికెన్ కూర. ఫంక్షన్ తిన్నట్టున్నది. ఎట్లా ఇచ్చినా ఏమంటుంది నా గురించి మేడం? ఎంత మంచోడు అంటాను. అట్లుంటుంది మనం ఇస్తే. హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. సౌండ్ వస్తుందా మీ అనే పిచ్చోళ్ళు అవుతారు కొడతా అంటే. ఏం చెట్లు ఇవి? ఏమంటారు వీటిని? డిఫరెంట్ బాగున్నాయి ఇక్కడ. ఆగం వస్తారు కేక్ పట్టుకొని చూడండి ఫ్రెండ్స్. టైం ఏమో 12 దగ్గర 2-3 నిమిషాలే ఉంది. ఇప్పుడు దారా దా ఈడబెట్టరా, తీసే ఆ ఫ్యాన్ బంద్ చేయి. చిన్నదానా నడిపాను, ఫ్యాన్ బంద్ చేయి. అగ్గిపెట్టేది పట్టు అక్కడ పోయి. ఇటువంటి బర్త్డే నువ్వు ఎప్పుడు చేయలే కదరా లైఫ్లో. 2-3 నిమిషాలల్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా వ్లాగ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మా బిడ్డది వాళ్ళ బర్త్డే ఉంది. వాళ్ళ హాస్టల్కి వెళ్తున్నాం. ఏంటంటే ఈమె బగార్ బువ్వ చేసింది, నేను బిర్యానీ తీసుకుపోతా. ఇప్పుడు బగార్ బువ్వ తింటుందా బిర్యానీ తింటుందా చెప్పాను. టెస్ట్లు అట్లే ఉంటాయి, టెస్ట్లు చెప్పరు. టెస్టు కానీ ఇట్లా సడన్ ఉంటాయి. ఇగో డ్రెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. డ్రెస్ హాస్టల్లో చూపిస్తాం. హాస్టల్కి పోయిన తర్వాత వేసుకున్న తర్వాత చూపిస్తాం. ఇలా అన్నం ఏడ పెట్టినా. ఇగో ఇది బగారు బువ్వ పప్పు కూర. ఈ బగారు బువ్వ పప్పు కూర మా బిడ్డకు మస్తు ఇష్టం, అందుకని బగారు బువ్వ పప్పు కూర చేసింది. ఏంటంటే ఇప్పుడు బిర్యానీ తీసుకుంటాం పోయే దారిలో. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ ట్విస్ట్ చూడాలంటే మీరు కంటిన్యూగా చూడండి. ఏంటంటే మేడం హాస్టల్లోకి కూడా రాణిస్తుందో తెలియదు. మేడంకు మనం ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం. గిఫ్ట్ ఇచ్చి హాస్టల్లోకి ఎంటర్ అవుదాం, ఓకేనా? ఇది మొత్తం కిరాక్ ట్విస్ట్ ఫ్రెండ్స్. చూడండి, మేడంకు కూడా గిఫ్ట్ ఇస్తున్నాం మా బిడ్డ బర్త్డే సందర్భంగా. వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్తున్నాం, లంచ్ టైం వరకు ఆడ ఉండాలి. ఎంత ఏ టైంకి లంచ్ టైం? 1 o'clock వరకు ఆడ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 12 అయిపోయింది, పోదాం. ఇక లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది బిర్యానీ? ఎక్స్పెక్ట్ చేయలేగా? అనుకోక. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ నారాయణగూడలో ఉన్నాం, మైఫిల్లా. ఇక్కడ మనం చికెన్ బిర్యానీ తీసుకొని పోవాలి. ఇక్కడ కిరాక్ ఉంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ అంటేనే ఇక్కడ ఫేమస్ బాగా. అది చెప్పు మంచిది. ఇప్పుడు చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ అడుగుదాం. అడిగి ఏ బిర్యానీ తీసుకుందాం. ఎంత పన్నీర్ బిర్యానీ ఎంత అన్న? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే బిర్యానీ మనం ఆర్డర్ ఇచ్చినాం. పార్సల్ వస్తే తీసుకొని హాస్టల్కి వెళ్తాం. మరి బిర్యానీ తింటుందా లేకపోతే బగారు పప్పు కూర తింటుందా, ఏం తింటుందా అనేది చూద్దాం. మైఫిల్ బాగా ఫేమస్ ఇక్కడ మైఫిల్. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ బిర్యానీ అయితే పార్సల్ అవుతుంది. ఓకే
రైట్, పక్కడు పోదాం పన్నాడు, లేట్ అయింది ఇప్పటికే. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, ఫటాఫట్ వెళ్ళిపోవాలా, ఫటాఫట్. బాగా ఫేమస్ మైఫిల్ ఇది, నారాయణగూడ ఇంకా ఫేమస్. ఎట్లుంది టమాటా మొత్తం? ఓకే ఫ్రెండ్స్, మా బిడ్డ దగ్గరికి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదాం. ఇక రప్ప హాస్టల్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఇంకో పని కూడా ఉంది, అదే మనం మేడంకి ఇచ్చే స్పెషల్ గిఫ్ట్, అది కూడా చూపిస్తాం చూడండి, లైక్ చేసి. నీ బిర్యానీ తింటుందా, అన్నం తింటుందా? నా బిర్యానీ తింటుంది పక్క, ఇది పక్క డ్యామ్ షూర్. ఎవరైనా బిర్యానీ తింటారు ఫ్రెండ్స్. పప్పురా ఎప్పుడైనా తింటాం, ఎక్కడైనా తింటాం బిర్యానీ. ఎటమాటో అన్నం తినాల, బిర్యానీ కూడా తినాల ఇప్పుడు. పోనీ సిగ్నల్ పడ్డది, పోనీ చిల్ల ఉంటా నేను. హెల్మెట్ అంటే హెల్మెట్ పెట్టుకున్నా. సబ్స్క్రైబర్స్, లవ్లీ సబ్స్క్రైబర్స్, పోదాం ఇక. మేడం గిఫ్ట్ కూడా తీసుకొని పోదాం. సెక్రటరీ ఏరియా ఫ్రెండ్స్, సెక్రటరీ భవన్ అంటారు కదా, అదే ఇది మనకు ఈడనే ఉంటుంది ట్యాంక్ బండి కాడ. లేటు పోతాం, తొందర పోతాం. జరగాల పోనీ అంతే కదనే. అంటే చూడండి ఫ్రెండ్స్, సెక్రటరీ ఏరియా భవన్. ఇట్లకెళ్ళి లోపలికి రోడ్ ఉంటుంది, పోయి చూడొచ్చు మొత్తం. ఈ ముంగట కూడా చూడొచ్చు. ఇది ఎందుకు చెప్పండి కదా మీరు, అది ఏంటది అది. ముంగట అంబేద్కర్ విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద విగ్రహం చూపిస్తారు చూడండి. ఇదంతా ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్, ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ట్యాంక్ బండ్. లోపల మధ్యలో కనిపిస్తుంది కదా బుద్ధ విగ్రహం, అదే. ఇదంతా మన ఎన్టీఆర్ ఉంటాడు కదా, ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ సమాధి ఇక్కడ ఉంటుంది. దాన్నే చిన్నపాటి పాటలాగా పెట్టారు, అదే. యా మీకు మస్తు చూపిస్తాయి ఇక్కడ. చేయండి లైక్. ఇదంతా ట్యాంక్ బండ్ ఫ్రెండ్స్. ఇక ట్యాంక్ బండ్ అయితే ఇట్లుంటుంది, చూడనీకే మంచిగా అనిపిస్తుంది. ఇక ఒక బ్లూ కలర్ పక్క పొంటి డివైడర్, మన అప్పట్ల కార్లు రేసింగ్లు అయినాయి ఇక్కడ, అందుకే అది ఉన్నది ఆ బ్లూ కలర్ది. ఓకేనా, మనకు ముందుగా అలా కనిపిస్తుంది ఒకటి రోడ్డు క్రాస్ చేసే బ్రిడ్జి, చిన్నపాటి బ్రిడ్జి. ఆ ముంగట పోతే పోదాం. ఇక మనకి ఇప్పుడు వస్తుంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన రాజ్యాంగ స్పీకర్త. ఓకే, ఇప్పుడు చూడబోయేది అదే, చూపిస్తా చూడండి మంచిగా నీట్గా. ఇక ఇక్కడనే ఉంటుంది, ఇదన్నీ ట్యాంక్ బండ్ మీదనే ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, పెద్దగా ఉంటుంది. ఇది ఆ పక్కకే ఐమాక్స్ ఉంటుంది, ఇట్లా పోతే ఐమాక్స్ అది కనిపిస్తుంది, ఆ బ్లూ కలర్ ప్రసాద్, అదే ఐమాక్స్. ఇక్కడితో ట్యాంక్ బండ్ క్లోజ్. నేను పోతాను మా పిల్లగాడికి హాస్టల్కి. నవ్వే చూస్తారు అందరూ. ఇది ఐమాక్స్ ఫ్రెండ్స్, అక్కడనే ఒక విగ్రహం మన అంబేద్కర్ది. మేము 32 అవుతుంది, 12:32. మనం అక్కడ 1 వరకు ఉండాలి. ఫుల్ లైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికే. ఇంకా ఒక చిన్న మేడం కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాం.
ఆ గిఫ్ట్ ఏందనేది చూడండి. ఇదేమంటారు, మన ఇటు పోతే సోమాజిగూడ, రైట్ సైడ్ పోతే సోమాజిగూడ, ఇటు పోతే ఇంకోటి వస్తుంది. ఇక అటు పోతే కోటి గీటి అన్నీ అటు వెళ్ళిపోవచ్చు. పోదాం ఇక, లేట్ అవుతా మీ బాగా ఇవాళ. ఇక ఏమైనా చేసింది మస్తు లేదు కానీ నువ్వే చేసినావు కదా. సిగ్నల్ పడితే కథం పోవాలి కథం. ఇటు ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ ట్రాఫిక్. ఇంకేమో గట్ల ఉందండి, తెల్లగా మస్తు తెల్లగా ఉంది కానీ ఫుల్ లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిగ్నల్ పడతానే లేదు. ఇంత లేట్ అయితే ఎట్లా చెప్పు. బంగారు కోడి పెట్ట బంగారు కోడి పెట్ట వచ్చనండి. పోనీ జరగాలే లేట్ అవుతుంది. పోనీలే జరుగురు పోనీ లేట్ అయింది వరకే. మనం ఇప్పుడు ఆగినాం అమీర్పేట్ ఫ్లైఓవర్. సిగ్నల్ పడ్డది. ట్రాఫిక్ చూడండి ఎట్లుంది. ఇదంతా ట్రాఫికే. జరగాలి అనుకుంటా పోతున్నాం. జరిగేటోళ్ళు జరుగుతారు, ఉండేటోళ్ళు అట్లే ఉంటారు. జరిగినప్పుడు పక్కన పోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. టైం లేదు మిత్రమా, ఆగేది లేదు. అంతే కదండి. సబ్స్క్రైబర్లు ఇవాళ ఏమంటారు, ఆడ ఆగిన తర్వాత మాట్లాడదాం. ఆగిన తర్వాత మస్తు ఉంటుంది కథ. మిస్ కావద్దు అవసరాలకే. ఓకే సిల్బల్ పండే నీకెందుకు నవ్వుతుంది? చిల్లు ఉండాలి. నేను అలాక అట్లా నడుచుకుంటూ పో. మళ్ళా బండ్లు పోతా నేను పోతా, బండ్లు పోతా నేను పోతా అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు పాడతాం. చిల్లుండే పాటలు అంటే ట్రాఫిక్ పోతాను ఫ్రెండ్స్. పోదాం ఇక. జరగాలి ఫ్లైఓవర్లా సౌండ్ వస్తుందా మీ అనే పిచ్చోళ్ళు అవుతారు కొడతా అంటే. జరగాలి పోవాలి. మా బిడ్డకు బిర్యానీ ఇష్టపోతాడా? బిర్యానీ మళ్ళా లంచ్ టైం అయిపోతే పాపం బిర్యానీ. బర్త్డే అలా బర్త్డే చెప్పరే అందలాగా. ఆగు అత్తానా. ఇప్పుడు మా ఆవిడకు సర్ప్రైజ్. ఇప్పుడు మనం ఎడుకుతామని చెప్పే సర్ప్రైజ్. మేడంకి సర్ప్రైజ్, మా ఆవిడకి సర్ప్రైజ్. జరగాల పిల్లలు అడ్డం వస్తారు. వచ్చేసినాం. సర్ప్రైజ్ ఇదే మన సర్ప్రైజ్. అబ్బా ఎట్లుంది ఇప్పుడు మంచిగా ఉంది. ఇక మేడంకు చెట్లు తీసుకుపోవాలి. అంటే మేడంకు చెట్లు ఇస్తే సర్ప్రైజ్ అవుతుంది. ఇప్పుడు మనం హాస్టల్లకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మేడంకు ఇప్పుడు మనం ఒక 2-3 చెట్లు ఇచ్చినాం అనుకో,
ఏ చిన్న దా, ఇంకో 2 చెట్లు కావాలట. దా, మనోడే తమ్ముడు. ఏమి ఈ తెల్ల పూజ చెట్టు తీసుకో, ఒకటి తెల్లది, ఇంకోటి జరుగు, ఇంకోటి తీసుకుందాం మంచిది ఏదన్నా. అన్నీ తెల్లే ఉన్నాయి బాగా. ఇదంతా నర్సరీ ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా మా బిడ్డను ఏమంటారు తీసుకురానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం. ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగుంది. ఏం చెట్లు ఇవి, ఏమంటారు వీటిని? డిఫరెంట్ బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ చెట్లే. ఇది గసండి చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ కాదు ఇది. చిన్నకి చెట్టు ఎంత ఇది? ఇది 300 అట. ఏం పేరు దీని పేరు? క్యాక్టస్ అట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా సూపర్ ఉంది చెట్టు, బాగున్న చెట్టు. ఇది చామంతి పూల చెట్టు అని అదే బంతిపూల చెట్టు అట్లనే అంటారు మళ్ళా. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగుంది చెట్టు. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చిన పని చూద్దాం. ఇదైతే 300 అట, అది కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది. ఓకే, ఇది చూడండి, ఇది కూడా అట్లే ఉంది. ఫస్ట్ అయితే మనం 2 చెట్లు తీసుకుందాం. ఫస్ట్ ఇక మేడం కాడికి పోయి, లేట్ అవుతుంది ఇప్పటికే. తీసుకోపో ఒక 2 గులాబీ చెట్లు ఆడ చూడుకో. అది నేను అన్ని చెట్లు చూపిస్తాం. మన వాళ్ళకి కలిమాకు చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నర్సరీకి రాకుండా ఫ్రెండ్స్. ఓకే, అలా లేని చెట్టు మంచి చెట్టు మేడంకి ఇద్దాం ఇప్పుడు. ఇవాళ ఫటాఫట్ పోవాలా, లేట్ అవుతుంది. 1 అవుతుంది. ఈ వారికే వరుకుంటా వచ్చిన 1 అయింది టైం. ఈ గులాబీ చెట్టు తీసుకో. ఇది చెట్లానికి ఇక్కడనే ఉంటాయి, గన్లకి ఎందుకు పోతాను? అందులో మొత్తం చెట్లు గన్లే ఉంటాయి. ఈ గులాబీ చెట్లు, ఈ చెట్లు ఇన్నే ఉంటాయి. ఎక్స్పర్ట్ని, ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను ఇక్కడ. నాకు తెలిసినంత ఇక్కడ ఎవరికి తెలియదు. ఇక మా బిర్యానీ మా బిడ్డ కోసం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయలేదు ఏంటంటే, అక్కడ బర్త్డే అయినప్పుడల్లా చెట్లు ఇవ్వాలి ఆనవాయితీ అనేది మా హాస్టల్ ప్రిన్సిపాల్ మేడం పెట్టింది. మా బిడ్డ వాళ్ళ హాస్టల్ ప్రిన్సిపాల్ మేడం పెట్టింది. ఇప్పుడు అదే మనకు మా బిడ్డ దగ్గరికి పోవడానికి యూజ్ అవుతుంది. ఇంకో 2 చెట్లు తీసుకొని, చెట్టు తీసుకొచ్చిన మేడం అని పోతా, బిర్యానీ తినిపిస్తా చూడండి. చెట్లు ఉంటేనే లోపలికి పోతావు, తెలుసా నీకు ఆ సంగతి? 2 ఒకటి ఎల్లో మన తీసుకున్నాం కదా చిన్న, వేరేది అది వేరే ఉంటే వేరే. సరే ఎల్లో ఇచ్చేసి. ఈరోజు వైట్ ఎల్లో తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రెండు చిన్న, మళ్ళీ వద్దాం నెక్స్ట్ టైం ఇట్లా. ఇది ఎల్లో గులాబీ పువ్వు చెట్టు. యాక్చువల్లీ ఏంటంటే మనకి హాస్టల్లోకి కేక్ నాట్ అలౌడ్ ఫ్రెండ్స్. అందుకే మనం చెట్లు తీసుకున్నాం. ఒకటి వైట్ గులాబీ పువ్వు చెట్టు, ఇంకోటి ఎల్లో గులాబీ పువ్వు చెట్టు. ఈ ట్రిక్ మనం ప్రిన్సిపాల్ మీద ప్రయోగిస్తాం. హాస్టల్లోకి ఎంటర్ అవుతాం, బిర్యానీ తినిపిస్తాం. కొత్త డ్రెస్ కొన్నాం, ఆ డ్రెస్ కూడా చూపిస్తాం చూడండి. వేసుకొని జర మా బిడ్డ ఖుషి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, పోదాం అక్కడ కలుద్దాం. ఇక ఎట్లుంటుంది పరిస్థితి చూడండి మీరు కూడా. దా చిలుపులు పండే, ఆయన తెస్తాడే ఫ్రెండ్స్. పెట్టు 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 పెట్టు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఇది నేను అనుకోలేను తీసుకుంటామని. జరుగు జరుగు జరుగు, పోవాలా పోవాలే. దా అడ్డం రా, నాకే అడ్డం రావాలి లేట్ అయినప్పుడు. ఉంటుంది ఫ్రెండ్స్, చిల్లు ఉంటాం. లేట్ అయింది నాకు, ఎలా లేట్ అయింది, బాగా లేట్ అయింది మా దగ్గర బర్త్డే. ఓకే ఫ్రెండ్స్, హాస్టల్కి వచ్చినాం, మా బిడ్డ హాస్టల్కి.
సైన్యం అది చెప్పు అందరు హ్యాపీ బర్త్డే బిడ్డ. థ్యాంక్ యూ డాడీ. ఏమి ఏమి బ్లౌజ్ ఏంది అంగి ఏంది ఇట్లా కట్టినావు? గా చట్నీడకో ఇక బిర్యానీ తింటావా బాగా బువ్వ పప్పు తింటావా? థ్యాంక్ యూ. ఏమైంది ఏడుస్తున్నావు? ఇవాళ వచ్చిందా? హ్యాపీ బర్త్డే. ఇవాళ వచ్చిందా? ఏమలేదు మేడం. ఆహా మేము వచ్చి పోయింది వాళ్ళు. నువ్వు బిర్యానీ తింటావా పప్పు బాగా బువ్వ తింటావా? ఏం పేరు నీ పేరు? కావేరి. గట్టిగా చెప్పు మంచిగా. కావేరి. కావేరి. చెప్పు బిడ్డ బిర్యానీ తింటావా బాగా బువ్వ తింటావా? బిర్యానీ డాడీ. అట్లుంటుంది లెక్క. ఎట్లున్నది? మంచిగా ఉంది. అట్లుంటుంది ఫ్రెండ్స్. బిర్యానీ తెచ్చినాం ఇప్పుడు బిర్యానీ తింటుంది. ఏం కావాలి చెప్పు. ఫోటో ఎందుకు తీస్తారు? అది నీకు ఎండాకాలం చెప్తా. ఓకే నీ డ్రెస్ చూపిస్తుందా బిడ్డ? ఇప్పుడు ఇలా మేడంకు చెప్పాలా? వేసుకొని వచ్చినాక మేడం హాయ్ చెప్పు. తిన్నారా? ఫోన్ తీసుకున్నాను. ఎంజాయ్. అమ్మాయిది కూడా బర్త్డే జరిగాల. హ్యాపీ బర్త్డే. ఆమెది కూడా ఇలా బర్త్డే నాట. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈమె వేరే డ్రెస్ వేసుకుంది. ఇప్పుడు మేము తెచ్చిన డ్రెస్ ఇది వేసుకొచ్చుకుంటుంది. వీళ్ళు అన్నీ ఉన్నాయి వేసుకొని రాపో. బిర్యానీ అయితే రెడీ ఉంది. ఇదేంది? ఇది బగారు పువ్వ. ఆడ బిర్యానీ ఉంది. మా బిడ్డ బిర్యానీ తింటుంది. నువ్వు కూడా రా తిందాం. ఓకే మీదిగో మీ చికెన్ కూర నాకు తీసుకొని రారు నేను తింటా. ఇది మీరు తినది. ఓకేనా? సరేనా? సరే. ఏం పేరు నీ పేరు చెప్పాలి అప్పటి నుంచి? కావేరి. ఓకే కావేరి. ఓకే ఫ్రెండ్స్ ఈ లోపల నేను పోయి మేడంని కలిసి వస్తా. హ్యాపీ న్యూస్ చెప్పేస్తా. ఆ చెట్లు చూపిస్తే కథం అయిపోతుంది మన పని. ఇలా లంచ్ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చెట్లు అయితే తీసుకున్నాం. పోదాం ఇక. చెట్లు చూపిస్తే కథం అయిపోతాయి. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడే చెప్పింది బర్త్డే అప్పుడు చెట్లు తీసుకురావాలని. ఆల్రెడీ మనం 3 చెట్లు ఇచ్చినాం. ఇప్పుడు 2 చెట్లు తీసుకొచ్చినాం. ప్రతి బర్త్డేకి మీరు కూడా ఇట్లా ఇయర్ ఫ్రెండ్స్ చెట్లు మనమైతే ఎప్పుడు ఇలా గుర్తుండిపోయేటట్టు అయితే మనం చేస్తున్నాం. ఇంకా ముందు ముందు చేద్దాం. ఇంకా చాలా ఉన్నాయి చేసేది. నెక్స్ట్ వీడియోలో అలా తిరండి. మంచిగా నడివే ఎట్లా ఇచ్చినా ఏమంటుంది నా గురించి మేడం? మంచి నువ్వు అంటున్నావు. ఎంత మంచోడు అంటాను. అట్లుంటుంది మనం ఇస్తే. ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు మేడంలు కూడా పోతారు. రెడ్ కలర్ సారీ మేడం ప్రిన్సిపాల్. చెట్లతోని ఏదైనా చేయొచ్చు అని నాకు మేడం కదానే. అట్లుంటుంది మరి మనతోటి. ఇక మా బిడ్డ వచ్చిన తర్వాత చాక్లెట్లు అవన్నీ ఇచ్చేసినాం. ఇంతంతా తినిపించి మనం కూడా తిని వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకొంది కొంచెం అంత ఉంటుంది వీడియో. అది కూడా చూడరు. వర్షం వస్తుంది ఇవాళనే. చెప్పే నీకు ఈ తీరులో అవుతుంది అనుకున్నావా? అట్లా వచ్చి ఇట్లా పోతా అనుకున్నావా? అనుకోలేదు. చెప్పు మన టాలెంట్ చెప్పు. మన టాలెంట్ గురించి తెలవాలి అందరికి. చెట్లు ఎట్లా ఇచ్చినా ఎట్లా ఫ్లాట్ చేసినా చెప్పే. ఫుల్ బాగా చెప్పు గట్టిగా. బాగా బాగా ఇంకా 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 ఏమన్నా ఇంకా ఇంకా లోపలికి రానియరు ఫ్రెండ్స్. బయటనే నిల్చుని పోవాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ లోపలికి పోయినాక మనం ఎట్లా చేసినాం ప్రయోగం, చెట్ల ప్రయోగం. ఎవరైనా ఒక చెట్టుకు పడాల్సిందే, పడి తీరాల్సిందే. ఎంత చెట్టు ఎంత బాగా చెట్లు పెడితే అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇది మీరు కూడా వర్కోవచ్చు. అంతేగానే అవును. ఆటోలో వీక్నెస్ పాయింట్ ఇది. అది వెళ్ళిపోతాను పో. ఇక మనం డ్రెస్ కొనుకొచ్చినాము కదా ఫ్రెండ్స్. ఇదే డ్రెస్ ఎట్లుంది చెప్పండి. ఇక ఈ లాస్ట్ అలా చికెన్ అండ్ బగారా బువ్వ. ఓకే ఇటు సైడ్ రా. ఓకే ఫ్రెండ్స్ ఇదే మనం తీసుకున్న డ్రెస్ ఎట్లుందో చెప్పండి. మనం బిర్యానీ తెచ్చినాం. ఇప్పుడు మనం హాస్టల్లో అన్నం తింటున్నాం చికెన్. ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్ హాస్టల్లో చికెన్ కూర.
ఏమంటారు ఫంక్షన్లో తిన్నట్టున్నది, బాగుంది. ఫంక్షన్లో ఎట్లుంటే టేస్ట్ సేమ్ అట్నే ఉంది. ఇది బజార్ బువ్వా, ఇది చికెన్. తిన్నాను, బిర్యానీ తింది బాగు. మా వాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడుతుంది, మా అమ్మకు వీడియో కాల్ చేస్తుంది. ఇప్పుడు అందరితో మాట్లాడాలి, ఈమె బర్త్డే కదా, అందరు విషయం చెప్తారు. డ్రెస్ ఎట్లుంది ఫ్రెండ్స్? మంచిగా చదువుతానా? ఇప్పుడు లేస్తానా పొద్దుగాల? ఏ టైంకి లేస్తావు? 4కి. ఏం చేస్తావు లేచి గేమ్స్కి పోతాం. ఫస్ట్ జడలు వేసుకుంటాం. లేచి గేమ్స్ బెల్, పీటీ బెల్ అవుతుంది. గేమ్స్కి పోతావా? గేమ్స్కి స్టార్ట్ అయిందా గేములు మీకు? సరే బిర్యానీ తెచ్చినా, తింటావా? ఇన్నే తింటావా? అటు పోదామా? మామూలుగా ఫోన్ చేసి మాట్లాడు. మామూలే బిడ్డ బిర్యానీ తింటావా? ఏమంటారు? ఏం తింటావు? అన్నమ్ము బిర్యానీ పట్టు, మనమే గెలిచినాం. పట్టు పట్టు బిర్యానీ ఫ్రెండ్స్. ఇక బువ్వా ఇంట్లో ఉన్నది. మళ్ళా మీరు ప్లాన్ ఎప్పుడు సక్సెస్ కావాలా మనం. వేసుకో ఇక. ఏడ తిందామా? అటు పోదామా? ఏడా తినొచ్చాడా? పాడు మెట్ల కాడిపోదాం, ఆడిపోదాం. పా ఏం ప్రోగ్రామ్? డాన్స్, సింగింగ్. నేను ఫస్ట్ సింగింగ్ అడిగిన మేడంని. అడిగితే ఏదైనా నీకు పాట తెలుసా అని అడిగింది. నాకు తెలియదు కదా ఇండిపెండెన్స్ డే గురించి, అట్లా తెలియదు కదా. తెలియకపోతే మా ఫ్రెండ్ నేను పోయినాం, ఇద్దరం పాడదామని. ఆమెకు తెలుసు. అయితే ఆమెను ఒక్కదాన్ని వాడమన్నది, నన్ను ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోమన్నది. అయితే డాన్స్కి వెళ్ళిన. డాన్స్కి వెళ్తే సెలెక్ట్ చేసింది. పాట కూడా వాడాలి మనం, పాడేదే పాటలు. పాట తర్వాతనే అన్నీ వస్తాయి మనకు. మనకు ఉన్న ఎక్కువ టాలెంట్ పాటలు పాడదు అట్లా. సరే, ఏది ప్లేట్ ఏది? తిన్నారు అందరు ఫ్రెండ్స్, తిన్నారు, వచ్చారు అందరు. ఇక మాకు తిన్నదంటే ఇప్పుడు నువ్వు క్లాస్కి పోవాలా? తిన్నవాళ్ళే చాక్లెట్లు ఇస్తావా? తింటానా 3 పూటలు గట్టిగా? తింటున్నాయి. మంచిగా లేదు, కూరలు మంచిగా లేవు అనుకోవద్దు, తినాలి గట్టిగా. ఏది ఇప్పుడు నేను తిన్నా చూసినా పట్ట మనకు కడుపు నింపుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి, తినాలి గట్టిగా. అది బిర్యానీ ఏం గెలిచింది? బిర్యానీ గెలిచిందా, పప్పు గెలిచిందా? బిర్యానీ గెలిచింది. ఎందుకో ఫ్రెండ్స్ నాకు చాలా ఆనందం ఉంది. అలా మా బిడ్డ కాడికి వచ్చినాం, బిర్యానీ తీసుకొని వచ్చినాం. అప్పటి నుంచి అందరినీ జరుగు అనుకుంటూ వచ్చిన తెలుసా, ఈ బిర్యానీ తినిపించాలని. అయ్యి బొక్క అది ఏమంటారు, చికెన్ పీస్ రావాలా? పీస్ 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 పీస్. చాలా బిడ్డ తినుకుంటా మాట్లాడు. మా బిడ్డ బర్త్డే ఫ్రెండ్స్, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. బాగుందా? మైఫిల్ నారాయణ కూడా మైఫిల్లో తెచ్చిన. మామూలుగా ఉండదు, మళ్ళా మైఫిల్ అంటేనే మామూలుగా ఉండదు అని అర్థం. హలో, థ్యాంక్ యూ. మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పు మన హ్యాపీ బర్త్డే. ఇప్పుడు చెప్పు విషెస్. ఎప్పుడు చెప్పు హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ నాని. మా అమ్మ ఫ్రెండ్స్ వీడియో కాల్లో హ్యాపీ బర్త్డే చెప్తాండి. తిన్నవా అత్తమ్మ? తిన్నవా? డాక్టర్ దగ్గరకన్నా పోద్దా అత్తమ్మ? సరే 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 చెప్పు. ఇప్పుడు చెప్పు. కాట పోతావా, పాట పాడతావా?
కరాటే పాటలు పాడు. ఓకే, కరాటే, రన్నింగ్ రేస్, హాకీ, ఇంకా మస్తు గేమ్స్ ఉన్నాయి. అన్నీ అడుగు. ఫస్ట్ నేను ఖోఖోలో సెలెక్ట్ అయ్యాను డాడీ. ఖోఖో నేను కబడ్డీ మస్తు ఆడతా. కబడ్డీ కూడా ఉంది. అన్నీ ఆడాలి. ఫస్ట్ ఇంకా ఖోఖోకి పోతే బైకోస్ పెట్టమన్నది అక్క. పెట్టిన ఫస్ట్ లో మంచిగా వచ్చింది నాకు ఖోఖో. ఆ తర్వాత ఇంకో అక్క వచ్చింది, ఎస్పీఎల్ అక్క వచ్చింది. అయితే అక్క నుంచి భయమైంది నాకు కొంచెం, ఏడ తీసేస్తారో ఏమో అని. బైకోస్ పెట్టరమ్మన్నది. పెడుతుంటే నేను మర్చిపోయి మొక్కం కాడ నుంచి పెట్టిన. అయితే అక్క అప్పటి నుంచి తీసేసింది. ఇక ఒక్కసారి పెట్టినందుకు తీసేసింది ఖోఖోలా. ఎందుకట్లా అంటే అక్క నన్ను చూడలే కదా ఎన్ని రోజులు నేను ఆడుతుంటే. ఆ రోజు ఒక్క రోజు వచ్చింది ఫస్ట్, వచ్చి చూసింది. అంటే సెలెక్షన్ చేసే రోజు వచ్చింది. అయితే ఒకటేసారి చేయమంటారు. బైకోస్ పెట్టమన్నది మమ్మల్ని అక్క. బైకోస్ అంటే పెట్టుకుంటారు వాళ్ళ కోర్సు పెట్టుకుంటే వాళ్ళు ఏడ ఆగొద్దు పెట్టమన్నది. అయితే నేను మర్చిపోయి ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఇక్కడ నుంచి వెళ్ళి పెట్టిన. అందుకని అక్క తీసేసేసింది. ఏం పేరు నీ పేరు? సంకీర్తన. ఎక్కడా మీ ఊరు? కృష్ణనగర్. ఇక్కడనే కదా? మీ అమ్మ నాన్న మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయారా? అచ్చా అచ్చా. కేక్ కోసినా మరి? అలా క్లాస్ కాడికి పోతుంది ఫ్రెండ్స్. ఇలా మేడంలో వచ్చిన వాళ్ళే ఒకసారి మాట్లాడి ఇక మనం వెళ్ళిపోదాం. వీడియో వస్తున్న వాళ్ళు తప్పకుండా జర లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా అంత ఉంచుకుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక నైట్లో కూడా తింటుందట. బిస్కెట్లు అబౌట్ కూడా తెచ్చినాం. అండ్ ఇప్పుడు ఇవి పంచి పెడుతుంది చాక్లెట్లు. ఇక మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్నాళ్ళ గుర్తొచ్చానవనా. అడుగుతుంది మీ డాడీ వీడియోస్ తీస్తాడు కదా అని అడుగుతుంది. ఏమో అన్నా నేను చూసిన యూట్యూబ్ లా అన్నది. అవునా అన్న ఏం చెప్పినావు ఇప్పుడు నువ్వు అన్నది. తర్వాత చెప్తలే అన్నది. చెప్పు అన్నది. తర్వాత చెప్తలే అన్నది. ఆ నాణ్యానికి ఫోన్ చేసిరా? ఏమంటాడు? సరే, హ్యాపీ బర్త్డే. ఇక మరి పోదాం. మరి ఇక ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. కేక్ ఇంటికాడ పోయిన వాళ్ళే కోసుకొని తింటాం మేము. సరేనా? రైట్, బాయ్. పోతా క్లాస్కు? ఓకే ఫ్రెండ్స్, రైట్. పోయిగా బిడ్డ. సరే బాయ్. సండే రోజు డాడీ చెల్లె వాళ్ళు వస్తారు. సరేనా? పోయా. ఎక్కడ నీ క్లాసు? ఓకే రైట్, మళ్ళా బాయ్. ఇక బాయ్ బిడ్డ. 12 గంటలకు అట్లా వస్తారు చెల్లె వాళ్ళు ఇద్దరు డాడీ. వాళ్ళకిచ్చి పంపించేసి నేను వేరే నీకు పంపిస్తాను. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక మా బిడ్డ లోపలికి వెళ్ళిపోయింది. మనం కూడా వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఫుల్ సంతోషంగా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు ఇంటికి పోయిన తర్వాత ఇక కేక్ కట్ చేస్తాం. హాస్టల్లో కేక్ కట్ చేద్దామని చెప్తే ఇక ఓకే ఫ్రెండ్స్, నీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు చెప్పు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా సర్ప్రైజ్. చెప్పలేదు. హ్యాపీయేనా? ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఎందుకంటే సడన్గా చెప్పకుండా చేసినందుకు. చెప్తే అంత ఉండకపోతేనేమో థ్రిల్లింగ్ అనేది. సడన్గా ఇప్పుడు ఈ బర్త్డే నీకు ఎట్లా అనిపించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు? హ్యాపీ అనిపించింది, ఫుల్ హ్యాపీ అనిపించింది. నేను ఎవరినైనా అల్కగా ఫ్లాట్ చేస్తా కానీ
అవును. కదా గట్టిగా ఫ్లాట్ అవుతారు కదా నాకు. ఆ? మా పిల్లలు వండుకున్నారు ఇంట్లో. ఇప్పుడు ఇళ్ళని లేపాలన్నట. ఇప్పుడు కేక్ కోయిపియాలి. బిడ్డా బిడ్డా ఒకసారి లేరి లేవురి లేవురి లేవు లేవురి లేవురి ఏ నడుదానా లే 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 చిన్నదానా లే లేవు 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 అదే అవు అట్లనే ఉండు. ఇటు లే పోవా స్కూల్కు పోతావా పోవా ఇటు చూడు పోతావా ఇటు పోతావా పోతావా స్కూల్కి. ఆగం వస్తారు కేక్ పట్టుకొని చూడండి ఫ్రెండ్స్. టైం ఏమో 12 దగ్గర 2-3 నిమిషాలే ఉంది ఇప్పుడు. దారా దారా దా ఈడ పెట్టరా తీసే. ఆ ఫ్యాన్ బంద్ చేయి చిన్నదానా నడుపుతాను. ఫ్యాన్ బంద్ చేయి. అగ్గిపెట్టేది పట్టు అక్కడ పోయి. ఇటువంటి బర్త్డే నువ్వు ఎప్పుడు చేయలే కదరా లైఫ్లో 2-3 నిమిషాలల్లా టకన్నా ఇది ముట్టిద్దు రాయే. ఏ లే చిన్నదానా లే 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 పెట్టా ఇట్లే కదా. లే బిడ్డ లే. టైం ఉందారా 2 minutes ఉందా టకా నాయే. స్పాట్ బర్త్డే 1 నిమిషంలో ఓడికి కట్ చేసి ఉన్నాడు కదా ఇంత ఇట్లా. ఇంకా 2 నిమిషాలే ఉంది టైం. 2 నిమిషాలు. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ పెద్దదానా మహత్వి. పట్టుకో టక్కన. మా పెద్ద బిడ్డ బర్త్డే ఫ్రెండ్స్. అయిపోయింది. నాకు నువ్వు పెట్టు నీకు నేను పెడతా. నాకు పెట్టు. అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూపినట్టయితే టైం చూపి. డేట్ మారింది. 1 నిమిషం తేడా. అబ్బా ఇంత కిరాక్ బర్త్డే అయితే ఇవ్వలేరు. అలా పెట్టు. నిజంగా ఫ్రెండ్స్ జస్ట్ 1 minute అయితే తేడా. 11:59. నిజంగా గ్రేట్ ఇది. ఈ బర్త్డే మాత్రం వెరీ వెరీ గ్రేట్, వెరీ వెరీ స్పెషల్. మా పెద్ద బిడ్డ బర్త్డే. ఒక్క నిమిషం అయితే డేట్ మారుతుంది ఫ్రెండ్స్ ఇది కదరా. దారా దా పంపించే. ఏమైంది అయిపోయింది. ఇంకేమున్నదిరా కథం. ఇవాళ డేట్ మారింది. తింటారా ఇప్పుడే తినాలే. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్త చూస్తున్న వాళ్ళు ఏమరా వండుకోరు. ఇక చెంచాలు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నా చెంచాలు అవి తెచ్చిర్రా? తీసుకోరు మనిషి కూడా తీసుకొని తినరు ఇక. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది కేకు. ఇగో తింటారు. గుడ్ నైట్. బాయ్ చెప్పరు. వీళ్ళు కవల పిల్లలు. వీళ్ళ అక్కది బర్త్డే అయింది. వీళ్ళ అక్క హాస్టల్లో ఉంటుంది. చూసిరు కదా హాస్టల్లో కేక్ తీసుకొచ్చి కోసినాం. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు కిరాకాక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? టాటా బాయ్ బాయ్. సీ యూ. ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్.